ఏపీడిఎస్సి న్యూ సిలబస్ సబ్జెక్టు ఆధునిక భారతీయ విద్యా విధానం. ఈ మధ్య కాలంలో చేసే ప్రతి ఎపిసోడు అది చాలా ముఖ్యమైన ఎపిసోడ్లు. అవి ప్రతి ఎపిసోడు 1-2 సార్లు బాగా విని అర్థం చేసుకొని డిఎస్సి ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారని నమ్ముచున్నాను. ఆధునిక విద్యా విధానంలో తొలి యూరోపియన్లు ప్రయత్నాలు, క్రైస్తవ మిలిటరీలు కృషి. క్రీస్తు శకము 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. మరోసారి క్రీస్తు శకము 1498లో పోర్చుగీసు నాయకుడు వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిలిటరీల కార్యకలాపాలతో ప్రారంభమైంది. భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిలిటరీ కార్యకలాపాలతో విద్య ప్రారంభమైంది. భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిలిటరీలో రోమన్ క్యాథలిక్ మిషన్ మొట్టమొదటివి. మరోసారి భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిలిటరీలో రోమన్ క్యాథలిక్ మిషన్ మొట్టమొదటివి. ఈ మిలిటరీ ప్రపంచంలో వివిధ దేశాల్లో తన మత వ్యాప్తి కోసం పాఠశాలలు స్థాపించాయి. ఈ మిలిటరీలు ప్రపంచంలో వివిధ దేశాలలో తమ మత వ్యాప్తి కోసం పాఠశాలలు స్థాపించాయి. భారతదేశంలో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, డెన్, ఇంగ్లాండ్ వాసులు ఆ విధంగానే క్రైస్తవ మత వ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారు. భారతదేశంలో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, డెన్, ఇంగ్లాండ్ వాసులు ఈ భారతదేశానికి క్రైస్తవ మత వ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారు. ఎస్ఎస్ ముఖర్జీ భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీసు వారు అన్నారు. మరోసారి ఎస్ఎస్ ముఖర్జీ భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీసు వారి అని అన్నారు. భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీసుకు చెందిన సెయింట్ ప్రిన్సెస్ జేవియర్. భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీసు చెందిన సెయింట్ ప్రిన్స్ జేవియర్. ఇతడు కాలినడకన గ్రామాలకు పయనించి క్రైస్తవ మతానికి చెందిన గ్రంథాలు పంచారు. ఇతను ఏం చేశారు? జేవియర్ సెయింట్ ప్రిన్సెస్ జేవియర్ అనే వ్యక్తి కాలినడకన గ్రామాలకు పయనించి క్రైస్తవ మతానికి చెందిన గ్రంథాలు పంచాడు. ఇతడు బొంబాయి దగ్గర బాంద్రా వద్ద 1575లో సెయింట్ అన్స్ కళాశాల, కొచ్చి వద్ద ముద్రణాలయ స్థాపించాడు. ఇతడు బొంబాయి దగ్గర బాంద్రా వద్ద 1575లో సెయింట్ అన్స్ కళాశాలను, కొచ్చి వద్ద ముద్రణాలయను స్థాపించాడు. జీసుయిట్ మత స్థాపించాడు. ఆదివారం సెలవు దినగా వీరు ప్రకటించారు. ముఖ్యంగా సెయింట్ ప్రిన్స్ జేవియర్ అనే అతను ఆదివారం సెలవు దినముగా ప్రకటించారు. సిలబస్ పుస్తకాల రంగా వీరు ముద్రించారు. 1578లో గోవా దగ్గర
చౌల్లో మరొక కళాశాల పోర్చుగీస్ వారు స్థాపించారు. 1716లో భారత్లో ట్రంక్విబార్ వద్ద మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల జిగెన్బాల్గ్ ప్రారంభించారు. బైబిల్ తమిళ్లో జిగెన్బాల్ అనువదించగా ఖల్జ్ తెలుగులో అనువదించారు. వీరు విద్యాలయాల్లో బోధించే అంశాలు మత ప్రచారంతో పాటు పోర్చుగీస్, లాటిన్ భాషలు, తర్క్, దివ్య జ్ఞానం. ఈ విధమైన తొలి యూరోపియన్లు ప్రయత్నాలు మరియు క్రైస్తవ మిలిటరీ కృషి ఆధునిక భారత విద్యా విధానంలో. తదుపరి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో విద్యా విధానం. భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో వచ్చింది. మరోసారి భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 31 డిసెంబర్ 1600 సంవత్సరంలో వచ్చింది. కంపెనీ భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం చేయడానికి వచ్చిన ఆనాడు దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా యూరోపియన్ వ్యాపార కంపెనీలు మనుగడ దృష్ట్యా తమ విద్యా విధానాలను మత ప్రతిపాదిక రూపొందించుకోవడానికి ప్రారంభించింది. ఒకసారి భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 31 డిసెంబర్ 1600 సంవత్సరంలో వచ్చింది. కంపెనీ భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం చేయడానికి వచ్చిన ఆనాడు దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు దృష్ట్యా యూరోపియన్ వ్యాపార కంపెనీల మనుగడ దృష్ట్యా తమ విధానాలను తమ మత ప్రతిపాదిక రూపొందించుకోవడానికి ప్రారంభించింది. ఆనాడు బ్రిటిష్ మత విధానం ప్రకారం క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసే బాధ్యతను కంపెనీనే చేపట్టింది. మరోసారి ఆనాటి బ్రిటిష్ మత విధానాల ప్రకారం క్రైస్తవ మతాన్ని వ్యాపింపజేసే బాధ్యత కంపెనీ చేపట్టింది. ఇందుకొరకు ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుండి మత బోధకులను రప్పించి క్రైస్తవ సేవకులు కూడా క్రైస్తవ మత వ్యాప్తిలో శిక్షణ ఇచ్చేందుకు ఇంగ్లాండ్ పంపివేసి పీటర్ అనే భారతీయ యువకుడు క్రైస్తవ మత సిద్ధాంతం విద్యాభ్యసించేందుకు కంపెనీ తమ సొంత ఖర్చు మీద ఇంగ్లాండ్ పంపినట్లు ఎన్ఎన్లా ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని వ్రాసారు. ఒక్కసారి క్రైస్తవ మత వ్యాప్తి కోసం శిక్షణ పొందేందుకు ఇంగ్లాండ్ వచ్చి పీటర్ అనే భారత యువకుడు క్రైస్తవ మత సిద్ధాంత విద్య అభ్యసించేందుకు కంపెనీ తన సొంత ఖర్చు మీద ఇంగ్లాండ్ పంపినట్లు ఎన్ఎన్లా ప్రమోషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని వ్రాసారు. 1659 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ భారతదేశానికి వచ్చి ప్రతి ఓడ ద్వారా క్రైస్తవ మత ప్రచారాలకు పంపాలని నిర్ణయించారు. కొంతమంది తర్వాత కంపెనీ ఈ విధానాన్ని మలుచుకొని తటస్థ మత విధానాన్ని అనుసరించింది. కొంతమంది తర్వాత కంపెనీ ఈ విధానాన్ని మానుకొని తటస్థ మత విధానాన్ని అనుసరించింది. కంపెనీ కొన్ని విద్యా సంస్థలు మాత్రమే స్థాపించింది. అధిక భాగం విద్యా సంస్థలు క్రైస్తవ మిలిటరీలు నడిపేవే. కంపెనీ కార్యకలాపాలు ప్రధానంగా మద్రాసు, బొంబాయి, బెంగాల్లకే పరిమితమయ్యాయి. కంపెనీ కార్యకలాపాలు ప్రధానంగా మద్రాసు, బొంబాయి, బెంగాల్కే పరిమితమయ్యాయి. 1781లో కలకత్తా, మద్రాసాను, 1791లో బెనారస్ సంస్కృతి కళాశాలను ప్రారంభించారు. 1857 తర్వాత
కంపెనీ విద్యా స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ విద్య ప్రారంభం అయింది. మరొకసారి 1781లో కలకత్తా మద్రాసాను అంటే స్కూల్, 1791 బెనారస్లో సంస్కృతి పాఠశాలను ప్రారంభించారు. 1857 తర్వాత కంపెనీ విద్యా విధానంలో బ్రిటిష్ ప్రభుత్వం విద్య ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో మద్రాసు, 1718లో బొంబాయి, 1731లో కలకత్తా, తర్వాత తాంజాపూర్, కాన్పూర్ మొదలైన చోట్ల ఆంగ్లేయులైన సైనికుల కోసం, ఆంగ్ల ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలు స్థాపించారు. మరొకసారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో మద్రాసు, 1718లో బొంబాయి, 1731లో కలకత్తా, ఆ తర్వాత తాంజాపూర్, కాన్పూర్ మొదలైన చోట్ల ఆంగ్లేయులైన సైనికుల కోసం, ఆంగ్ల ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలు స్థాపించారు. జర్మనీ మిలిటరీ అయిన స్కావర్జ్ మద్రాసు ప్రివిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు ప్రారంభించాడు. మరొకసారి జర్మనీ మిషనరీ అయిన స్కావర్జ్ మద్రాసు ప్రివిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు ప్రారంభించాడు. 1871లో థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా ఉన్నప్పుడు పాఠశాల వయస్సు గల పిల్లలకు కొందరు స్వదేశీ విద్యకు దూరంగా ఉన్నట్లుగా గుర్తించాడు. దీనికి బాలబాలికల విద్య వ్యాప్తి కృషి చేయాలని భావించి తగిన ఉత్తరోత్తరు ఇచ్చాడు. మరొకసారి 1871లో థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా ఉన్నప్పుడు పాఠశాల వయసు గల పిల్లలు కొందరు స్వదేశీ విద్యకు దూరంగా ఉన్నట్లు గుర్తించాడు. దీనిలో బాలబాలికల విద్య వ్యాప్తి కృషి చేయాలని భావించి తగిన ఉత్తర్వులు ఇచ్చాడు. థామస్ మన్రో పరిశీలనలో స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలబాలికలకు ఉదయం 6 గంటలకు పాఠశాల వెళ్ళి సరస్వతి అని రాసి ఆ తర్వాత శ్లోకం, వచనాలు వల్లవేయడం వారిని తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన వారికి వ్యాయామాలు శిక్షణ చేసేవారు. ఈ కాలంలో తఫ్తా అనే కట్టె పలకలు వాడేవారు. మరొకసారి థామస్ మన్రో పరిశీలనలో స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలబాలికలకు ఉదయం 6 గంటలకు పాఠశాలకు వెళ్ళి సరస్వతి అని రాసి ఆ తర్వాత శ్లోకాలు వచనాలు వల్లవేసి వారిని తెలిపేవారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన వారికి వ్యాయామాలు శిక్షలు చేసేవారు. ఈ కాలంలో తఫ్తా అనే కట్టె పలకలు వాడేవారు. ముంబై గవర్నర్ ఎల్ఫిన్స్టాన్ స్వదేశీ విద్యనందించే పాఠశాల సర్వే చేయించాడు. ముంబై గవర్నర్ ఎల్ఫిన్స్టాన్ స్వదేశీ విద్యనందించే పాఠశాల సర్వే అందించాడు. ఇక్కడ మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉండేవి. 1786లో మిస్టర్స్ కాంబెల్ అనాథులైన స్త్రీల కోసం మద్రాసులో ఒక అసైలుం ప్రారంభించి మానిటరింగ్ పద్ధతిలో విద్యనందించాడు. 1786లో మిస్టర్స్ కాంబెల్ అనాథులైన స్త్రీల కోసం మద్రాసులో ఒక అసైలం ప్రారంభించి మానిటరింగ్ పద్ధతిలో విద్యను అందించాడు. 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లండన్లో ప్రారంభించారు. 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లండన్లో ప్రారంభించారు.
చార్లెస్ గ్రాంట్. చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడుగా పిలువబడతాడు. మరొకసారి, చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడుగా పిలువబడతాడు. ఎందుకంటే భారతీయులు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదటి నొక్కి చెప్పింది ఇతడే. మరొకసారి, చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహునిగా పిలువబడతాడు. ఎందుకంటే భారతదేశానికి ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదటి నొక్కి చెప్పిన ఇతడే. 1773లో ఒక సామాన్య కంపెనీ అధికారిగా భారతదేశానికి వచ్చి ఇక్కడ సంస్కృతిని విద్యా విధాన అవగాహన చేసుకున్నాడు. 1773లో ఒక సామాన్య కంపెనీ అధికారిగా భారతదేశానికి వచ్చి ఇక్కడ సంస్కృతి విద్యా విధానాన్ని అవగాహన చేసుకున్నాడు. తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి 1792లో కంపెనీ ప్రతినిధిగా బ్రిటిష్ పార్లమెంటులో అబ్జర్వేషన్ పేరిట ఒక చిరు పుస్తకాన్ని సమర్పించాడు. తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి 1792లో కంపెనీ ప్రతినిధిగా బ్రిటిష్ పార్లమెంటులో అబ్జర్వేషన్ పేరిట ఒక చిరు పుస్తకాన్ని సమర్పించాడు. అందులో భారతీయులు అతి నీచమైన దౌర్భాగ్యాన్ని పరిస్థితులు జీవిస్తున్నారని పేర్కొన్నాడు. భారతీయుల దుస్థితిని బాగు చేసేందుకు 2 వర్గాలుగా సూచించాడు. భారతీయ దైవస్థితిని బాగు చేయడానికి 2 మార్గాలుగా సూచించాడు. అది మొదటిది ఇంగ్లీషు భాష, రెండోది క్రైస్తవ మత వ్యాప్తి. ఈ 2 సూచించాడు. చార్లెస్ గ్రాంట్ ఇంగ్లీష్ భాష గురించి పేర్కొంటూ ఇది నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అని అన్నారు. మరోసారి, ఇంగ్లీష్ భాష గురించి పేర్కొంటూ ఇది నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అన్నాడు. భారతదేశంలో ఇంగ్లీషు బోధనా భాషగా ఉండాలనే తన వాదన బలపరిచి బ్రిటిష్ పార్లమెంటులో విల్బర్ పోర్ట్ అనే సభ్యుని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరారు. భారతదేశంలో ఇంగ్లీష్ బోధనా భాషగా ఉండేలా తమ వాదనను బలపరిచి బ్రిటిష్ పార్లమెంటు విల్బర్ పోర్ట్ అనే సభ్యుని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరారు. బ్రిటిష్ పార్లమెంటు ఈ తీర్మానాన్ని ఆమోదించకపోయినా ఆచరణలో కంపెనీ గ్రాంట్ సూచనలు అమలుపరిచింది. బ్రిటిష్ పార్లమెంటు ఈ తీర్మానాన్ని ఆమోదించకపోయినా ఆచరణలో కంపెనీ గ్రాంట్ సూచనలు అమలు పరిచింది. ఈ వాస్తవం 1813 చార్ట్ చట్టంలో ప్రతిపాదించింది. ఈ వాస్తవం 1813లో చార్టర్ చట్టంలో ప్రతిపాదించింది. ఇప్పుడు 1813 చార్టర్ చట్టం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్రాంట్ సూచనలను అనుసరించి బ్రిటిష్ పార్లమెంటు 1813 చార్టర్ చట్టాన్ని ఆమోదించింది. విల్బర్ పోర్ట్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించడంలో సహాయపడ్డాడు. ఈ చట్టం భారతదేశంలో విద్యకు తమ నూతన మార్గాలిచ్చి ఈ చట్టం స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భవించడానికి నాంది పలికింది. మరొకసారి, 1813 చార్టర్ చట్టం గ్రాంట్ సూచనను అనుసరించి బ్రిటిష్ పార్లమెంటు 1813లో చార్టర్ చట్టాన్ని ఆమోదించింది. విల్బర్ పోర్ట్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనకు అనుగుణంగా ఈ చట్టాన్ని ఆమోదించడంలో సహాయపడ్డాడు. ఈ చట్టం భారతదేశంలో విద్యకు తమ నూతన మార్గాలిచ్చి ఈ చట్టం స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్
ఆవిర్భవించడానికి నాంది పలికింది. ఈ చట్టంలో ఈ క్రమంగా ప్రధానాంశాలు ఉంటాయి. మొదటిగా, క్రైస్తవ మిలిటరీలు తమ మతాన్ని ప్రచారం చేసుకున్నటకు స్వేచ్ఛనివ్వాలి. క్రైస్తవ మిలిటరీలు తమ మతాన్ని ప్రచారం చేసుకున్నటకు స్వేచ్ఛనివ్వాలి. భారతీయులకు విద్యావంతులు చేయుటలో కంపెనీ బాధ్యత వహించాలి. భారతీయులకు విద్యావంతులుగా చేయుటకు కంపెనీ బాధ్యత వహించాలి. సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. మూడోది, సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. నాలుగోది, ఈ చట్టం తర్వాత అనేక ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలు స్థాపించబడిన చట్టంలోని సూత్రాలు ఆచరణలో అమలుపరచడంలో అనేక వివాదాలు ఎదురయ్యాయి. ఈ వివాదాలు ప్రధాన కారణాలు 3. ఈ చట్టం తర్వాత అనేక ప్రధాన ప్రైవేటు పాఠశాలలు స్థాపించబడిన చట్టంలోని సూత్రాలు ఆచరణలో అమలుపరచడంలో అనేక వివాదాలు ఎదురయ్యాయి. మొదటిగా, 1813 సంవత్సరంలో బోధనా భాష ఏది ఉండేలా స్పష్టంగా లేదు. 1813 చట్టంలో బోధనా భాష ఏది ఉండాలనే స్పష్టత లేదు. అందువలన కొంతమంది స్వదేశ భాషలే బోధనా భాషలుగా ఉండాలన్నారు. మొదటిగా, 1813 చట్టంలో బోధనా భాష ఏది ఉండాలనేది స్పష్టంగా లేదు. అందువలన కొంతమంది స్వదేశీ భాషలే బోధనా భాషగా ఉండాలన్నారు. చట్టంలో విద్యా లక్ష్యం స్పష్టంగా లేదు. ఏ విద్య దశలో ఎంత ఖర్చు చేయాలన్న స్వదేశీ విద్య లేక పాశ్చాత్య విద్యలో ప్రోత్సహించాలా అనే వివరణ లేదు. రెండవది, చట్టంలో విద్యా లక్ష్యం స్పష్టంగా లేదు. ఏ విద్య దశకు ఎంత ఖర్చు చేయాలనగాని స్వదేశీ లేదా పాశ్చాత్య విద్య ప్రోత్సహించడం అనే వివరంగా లేదు. మూడోది, కంపెనీ పూర్తి విద్యా బాధ్యతలు చేపట్టాలా లేక ప్రైవేటు వ్యక్తులే ఈ బాధ్యతను వదిలివేయాలా అనే సమస్య. మరొకటి, మిలిటరీ స్వేచ్ఛ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని తమ మత వ్యాప్తి చేసుకోవచ్చా అనే సమస్య కూడా తలెత్తింది. మరోసారి, కంపెనీనే పూర్తిగా విద్యా బాధ్యత చేపట్టాలా లేదా ప్రైవేటు వ్యక్తికే ఈ బాధ్యతలు వదిలివేయాలా అనే సమస్య. మరొక, మిలిటరీ స్వేచ్ఛకు విద్యా సంస్థలకు ఏర్పాటు చేసుకొని తమ విద్యా వ్యాప్తి చేయవచ్చా అనే సమస్య కూడా తలెత్తింది. పాశ్చిమ విద్యా విధానం. పాశ్చీయుల విధానం 1813కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాచుర్య విద్యకే ప్రాధాన్యతనిచ్చేది. కంపెనీ సాంప్రదాయ విద్యా విధానాన్ని కొనసాగించాలనుకునేది. ఈ విధానం ఫలితంగా కలకత్తా, మద్రాస్, బెనారస్ సంస్కృత కళాశాల స్థాపించబడ్డాయి. మరోసారి, 1813 సంవత్సరానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాచ్య విద్యకే ప్రాధాన్యతనిచ్చేది. కంపెనీ సాంప్రదాయ విద్యా విధానాన్ని కొనసాగించేందుకు ఈ విధానం ఫలితంగా కలకత్తా, మద్రాసు, బెనారస్ సంస్కృత పాఠశాల స్థాపించబడ్డాయి. ఈ విధానాన్ని బలపరచడంలో భారతీయుల కంటే ఇంగ్లీషీయులే ముందున్నారు. ఈ విధానం బలపరచడంలో భారతీయుల కంటే ఆంగ్లేయులే ముందున్నారు. ఈ విధానాన్ని బలపరిచే ఆంగ్లేయులు వారన్ హేస్టింగ్స్, హెచ్టి ప్రిన్సెప్, లార్డ్ మింటో మరియు హెచ్హెచ్ విలన్స్ ముఖ్యులు. ఈ విధానంలో బలపరిచిన ఆంగ్లేయుల్లో వారన్ హేస్టింగ్స్, హెచ్టి ప్రిన్సెప్, లార్డ్ మింటో వంటి హెచ్హెచ్ విలన్స్ ముఖ్యులు. వీరిలో
ప్రిన్సెస్ ముఖ్యుడు. ఇతడు 1813లో విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద నియమించిన కమిటీలు అధ్యక్షుడు. ఈ కమిటీలో మెజారిటీ సభ్యులు సంస్కృత, అరబిక్, పర్షియన్ భాషల ద్వారానే విద్యా అభివృద్ధి జరగాలని ప్రెస్పెన్ వాదన బలపరిచారు. ప్రత్యు విద్యా సంస్థల్లో బలపరిచేందుకు పాశ్చాత్య సాహిత్యాన్ని ప్రాచ్య భాషలైన అరబిక్, సంస్కృతం, పార్సీలలో తర్జుమా చేసిన పుస్తకాలు ముద్రించారు. పాశ్చాత్య లేదా ఆంగ్లియిస్టుల వాదన. 19వ శతాబ్దంలో నాటికే ఇంగ్లాండ్ గొప్ప పారిశ్రామిక దేశంగా ఆవిర్భవించింది. 19వ శతాబ్దంలో నాటికే ఇంగ్లాండ్ గొప్ప పారిశ్రామిక దేశంగా ఆవిర్భవించింది. అప్పటికే ప్రజాస్వామ్యవాద దేశమన్నిటికన్నా ఎక్కువ వలసలు ఏర్పరచుకునే ప్రపంచంలో గొప్ప రాజకీయ శక్తి తయారు అయింది. మిగతా వారికన్నా గొప్పవారని, తన భాషా, సాహిత్యం, సంస్కృతే గొప్పవని భావించిన సహజమైన పాశ్చాత్య విద్య సమర్థించేవారుగా యువకులుగా ఉండేవారు. నూతన భావాలకు వంట పట్టించుకున్న వీరు భారత భాషల పట్ల, సంస్కృతి పట్ల చిన్న చూపు చూసేవారు. భారతదేశంలో విజ్ఞానాన్ని ఇంగ్లీష్ భాష ద్వారా పెంపొందించవచ్చని భావించారు. పాశ్చాత్య జ్ఞానాన్ని ద్వారానే భారతీయుల నైతిక స్థాయిని పెంచవచ్చని వాదించారు. అందుకనే ఎక్కువ డబ్బు ఇంగ్లీష్ విద్యకు కేటాయించారన్నారు. ఇంగ్లీష్లో మెకాలియా ప్రముఖుడు. ఇంగ్లీషు లిస్టులో మెకాలియా ప్రముఖుడు. రాజారాం మోహన్ లాంటి భారతీయులకు కూడా భారతీయ అజ్ఞానాన్ని తొలగించుటకు ఇంగ్లీషు విద్య గడపడం తప్పనిసరిగా వాదించారు. ఆంగ్లయిస్టులు మెకాలియా ప్రముఖులు. రాజారాం మోహనం లాంటి భారతీయులు కూడా భారతీయుల అజ్ఞానాన్ని తొలగించుటకు ఇంగ్లీష్ విద్య గడపడం తప్పనిసరిగా వాదించారు. పై రెండు పక్షాల వాదనలు ఎన్నో తేడాలున్న రెండు అంశాల్లో మాత్రం వారిద్దరిలో ఏకీభవించారు. అందులో ఒకటి, కంపెనీకున్న పరిమితి వనరుల దృష్ట్యా అందరికీ విద్యను అందించడం సాధ్యం కాదు. అందువలన కొంతమంది ఉన్నత వర్గాలకే మొదట విద్యా అవకాశాలు కల్పించాలని, వారి ద్వారా విద్య దిగువ తరగతి ప్రజలకు దానంతటనే ప్రసారమవుతుందని భావించారు. దీనితో ఆందోముఖి వడపోత సిద్ధాంతాన్ని అన్నారు. లార్డ్ మెకాలే ప్రతిపాదనలు. 1813 సంవత్సరంలో చార్టర్ చట్టంలో సూత్రాలు, విద్యా సూత్రాలు ఏ విధంగా ప్రాక్ పశ్చిమ వివాదానికి దారితీశాయో తెలుసుకుందాం. చార్టర్ చట్టంలో ₹1,00,000 ఏ విధంగా ఖర్చు చేయాలో అంశం వివాదంగానే మిగిలిపోయింది. మొదటిగా, చార్టర్ చట్టంలోనే ₹1,00,000 ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశం వివాదంగా మిగిలిపోయింది. అందుకు నియమించిన కమిటీలో పాశ్చాత్య విద్య అభిమానులు, స్వదేశీ విద్య అభిమానులు వాద వివాదాలతో ఉన్నారు. సమస్య తేలలేదు. ఈ కారణం చేత విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డాయి. చివరకు ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పటి గవర్నర్ జనరల్ సలహా సంఘాల్లో న్యాయశాఖ మెంబర్గా భారతదేశానికి వచ్చిన లార్డ్ మెకాలేకి అప్పజెప్పడం జరిగింది. ఆనాటి విద్యారంగంలో ఉన్న సంక్షోభ దృష్ట్యా భారతదేశంలో ఏ విధమైన విద్యా విధానం అనుసరించాలో సూచించమని ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కంపెనీ బోర్డు అధ్యక్షుడైన చార్టర్ వుడ్ అధ్యక్షత
ఒక కమిషనర్ను నియమించాడు. ఈ కమిషనర్ దేశ విద్యా విధానాన్ని పరిశీలించి తగు సూచనలతో తన నివేదిక 1854లో సమర్పించింది. ఈ సూచనలనే వుడ్ తాకీద్ అంటారు. వుడ్ తాకీద్ సూచన అంటే ఆనాటి విద్యా రంగంలో ఉన్న సంక్షోభాన్ని దృష్ట్యా భారతదేశంలో వివిధమైన విద్యా విధానం అనుసరించాలో సూచించమని ఆనాటి గవర్నర్ జనరల్ డెల్హౌసీ కంపెనీ బోర్డు అధ్యక్షుడైన లార్డ్ వుడ్ అధ్యక్షత ఒక కమిషనర్ను నియమించాడు. ఈ కమిషన్ దేశ విద్యా విధానాన్ని పరిశీలించి తగు సూచనలతో తన నివేదిక 1854లో సమర్పించింది. ఈ సూచనలనే వుడ్ తాకీద్ అని అంటారు. విద్యా చరిత్రలో వుడ్ తాకీద్ మాగ్నా కార్టాతో పోలుస్తారు. వుడ్ తాకీద్ ముఖ్యాంశాలు: భారతదేశంలో బుద్ధి కుశలతను నైతిక విలువలను పెంపొందించడం విద్య లక్ష్యంగా ఉండాలి. అందరికీ విద్య అని చెప్పారు. స్వదేశీ భాషలో పుస్తకాల కొరత వలన బోధా భాషన ఆంగ్లం ఉండాలి. స్వదేశీ భాషలో పుస్తకాల కొరత వలన బోధన భాషలో ఇంగ్లీషు ఉండాలని తెలియజేశాడు. అయితే ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం అభిరుచి ఉన్న వారికి ఇంగ్లీషు బోధన భాష ఉండాలి. ఇంగ్లీష్ రాని వారికి మాతృభాష బోధన భాషగా ఉండాలని వుడ్ తాకీద్ తన యొక్క సూచన ఇచ్చాడు. తదుపరి భారతదేశంలో విద్యా వ్యాప్తి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించింది. ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలు ఏర్పాటు చేయాలి. ఈ శాఖ అత్యున్నతాధికారులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్పెక్షన్ నియమించాలి. రాష్ట్ర కేంద్రాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తా నగరాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించి ఈ విద్యాలయాల నిధులు ఈ క్రింది విధంగా ఉంచాలని వీళ్ళు సిఫార్సు చేసింది. అందులో మొదటిది అనుబంధ కళాశాలలను పర్యవేక్షించి వాటి అభివృద్ధికి సలహాలు ఇచ్చుట. రెండోది విద్యా ప్రమాణాలు కాపాడాలి. మూడోది పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వాలని సూచన ఇచ్చింది. విద్యా సంస్థలు దశల వారీగా విభజించే విషయం. దీన్ని ఈ విధంగా విభజించారు. మొదటిగా ప్రాథమిక పాఠశాలలు, రెండవదిగా మాధ్యమిక పాఠశాలలు, మూడవదిగా ఉన్నత పాఠశాలలు, నాలుగవదిగా కళాశాలలు, ఐదవదిగా విశ్వవిద్యాలయాలు. ఈ విధంగా విద్యా సంస్థలు దశల వారీగా విభజించారు. ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలను ప్రోత్సహించుటకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. సుశిక్షణులైన ఉపాధ్యాయులను తయారు చేయుటకు వివిధ రకాల ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలి. స్త్రీ విద్యారంగంలో ప్రభుత్వ ప్రత్యేకంగా పాల్గొనకపోయినా ఈ రంగంలో కృషి చేసే ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించి ప్రోత్సహించాలి. విద్యా సంవత్సరంలో తటస్థ మత విధానాన్ని అనుసరించాలి. బాలబాలికలకు అవసరాలను బట్టి వృత్తి విద్య ప్రోత్సహించాలి. వుడ్ తాకీదు ప్రాముఖ్యత. భారతదేశ విద్యా చరిత్రలో వుడ్ తాకీదు ప్రాముఖ్యత స్థానం ఉంది. మరోసారి, భారతదేశ విద్యా చరిత్రలో వుడ్ తాకీదు ప్రాముఖ్యతమైన స్థానం ఉంది.
దీనిని ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రతినిధిగా పేర్కొంటారు. హెచ్ఆర్ జేమ్స్ అనే పండితుడు వుడ్ తాకీదును భారతదేశ విద్యా సంస్థలో మాగ్నా కార్డ్ అని పేర్కొన్నాడు. మరోసారి భారతదేశ విద్యా చరిత్రలో వుడ్ తాకీదు ప్రముఖ స్థానం ఉంది. దీనిని ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రతినిధిగా పేర్కొంటారు. హెచ్ఆర్ జేమ్స్ అనే పండితుడు వుడ్ తాకీదును భారతదేశం విద్యా విధానంలో మాగ్నా కార్డ్ అని పేర్కొనేవారు. వుడ్ తాకీదు వల్ల ఇది రాష్ట్రంలో విద్యాశాఖలు ఏర్పడ్డాయి. అనేక ప్రైవేటు విద్యా సంస్థలు గ్రాంట్లు ఇచ్చారు. ఈ నివేదిక ఫలితంగా భారతదేశంలో 1857లో మద్రాస్, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలు స్థాపించారు. 1871 సంవత్సరంలో రాష్ట్ర విద్యాశాఖ ఏర్పడ్డాయి. 1877లో కలకత్తా విశ్వవిద్యాలయంలో స్త్రీలకు ప్రవేశం కల్పించింది. భారతీయ తొలి పట్టభద్రురాలు చంద్రముఖి బోస్ 1882 నాటికి దేశంలో 28,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లుగా ఎఫ్ఎల్ రావంత్ పేర్కొన్నాడు. మరోసారి 1882 నాటికి దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లుగా ఎఫ్ఎల్ రావంత్ పేర్కొన్నారు. తదుపరి హంటర్ కమిషనర్ 1882 నుండి 1883 మధ్యకాలం వుడ్ తారీఖులోని సిఫార్సులు పరిశీలించి వాటి అమలుకు తగిన సూచనలు మరియు ప్రాథమిక విద్యను మార్పు గురించి ఏ చర్య తీసుకోవాలో పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని ఆనాటి జనరల్ గవర్నర్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడైన హంటర్ అధ్యక్షత 1882 ఫిబ్రవరి 3న ఈ కమిషనర్ నియమించారు. దీనికి తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు. బిట్టు తొలి భారతీయ విద్యా కమిషనర్ అంటే ఏమిటి? వుడ్ తాకీదులో సిఫార్సును పరిశీలించి వాటి అమలుకు తగిన సూచనలు మరియు ప్రాథమిక విద్యలో మార్పుల గురించి ఏ చర్య తీసుకోవాలో పరిశీలించిన ఒక నివేదిక సమర్పించాలని ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కంపెనీ అధ్యక్షుడైన హంటర్ కమిషనర్ తన 1882 ఫిబ్రవరి 3న ఈ కమిషనర్ నియమించారు. దీనినే తొలి భారతీయ విద్యా కమిషనర్ అని అంటారు. హంటర్ కమిషనర్ సూచనలు: స్వదేశీయ పాఠశాలను ప్రోత్సహించాలి. మొదటిగా స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. వీటి యాజమాన్యాన్ని భారతీయులు కూడా సభ్యులుగా ఉండే స్థానిక సంస్థలను అప్పజెప్పాలి. వీటి యాజమాన్యాన్ని భారతీయులకు కూడా సభ్యులుగా ఉండే స్థానిక సంస్థలకు అప్పజెప్పాలి. ఈ పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యాలి. ప్రాథమిక నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి. మరొకసారి, ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి. ప్రజా అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. ఈ ప్రణాళికకు అనుగుణంగా బోధించేందుకు ఉపాధ్యాయుడు శిక్షణ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల్లో
బోధన భాషగా మాతృభాషనే ఉండాలి. ఇది హంటర్ కమిషన్ యొక్క సూచనలు, సలహాలు. మరోసారి, స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. వీటి యాజమాన్యాన్ని భారతీయులు కూడా సభ్యులుగా ఉండే స్థానిక సంస్థలు అప్పజెప్పాలి. ఈ పాఠశాలను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి. ప్రజా అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. ఈ పాఠ్య ప్రణాళిక అనుగుణంగా బోధించేందుకు ఉపాధ్యాయులను శిక్షణ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా మాతృభాషనే వాడాలని హంటర్ కమిషన్ సూచనలు ఇచ్చాడు. మాధ్యమిక స్థాయిలో విద్యా నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం నెమ్మదిగా తప్పుకోవాలి. మరోసారి, మాధ్యమిక స్థాయిలో విద్యా నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం నెమ్మదిగా తప్పుకోవాలి. ఈ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు విడిచిపెట్టి ప్రభుత్వం వాటి ఆర్థిక సహాయం చేయాలి. తర్వాత బిట్టు, ఉన్నత విద్య నిర్వహణ బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవాలి. మరోసారి, ఉన్నత విద్య నిర్వహణ బాధ్యత నుండి కూడా ప్రభుత్వం తప్పుకోవాలి. కళాశాలలో నిర్వహణ బాధ్యత పూర్తిగా విశ్వవిద్యాలయాలకు అప్పజెప్పాలి. అయితే ప్రభుత్వం కళాశాల సహాయం విరాళనిచ్చి ప్రోత్సహించాలి. అయితే ప్రభుత్వం కళాశాలలకు సలహాలు విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాలి. తదుపరి బిట్టు, స్త్రీలలో విద్యా వ్యాప్తికి ప్రైవేటు బాలిక పాఠశాలలు ఉదారంగా విరాళాలు ఇవ్వాలి. మరోసారి, స్త్రీలలో విద్యా వ్యాప్తి ప్రైవేటు బాలికల పాఠశాలలు ఉదారంగా విరాళాలు ఇవ్వాలి. స్త్రీ విద్యా వ్యాప్తికి సలహానిచ్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొంది ఉపాధ్యాయులని పాఠశాలలో నియమించాలి. ముఖ్య గమనిక, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులని పాఠశాలలో నియమించాలి. ప్రాథమిక విద్య 7-8 సంవత్సరాలు ఉండాలి. 1 నుండి 5వ తరగతి వంటి మొదటి దశ 6-7 దశలు పేర్కొనాలి. జిల్లా మున్సిపల్ విద్యా బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ నివేదిక తర్వాత దేశంలో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయి. 1887 సంవత్సరంలో భారత పాఠశాలలో వాడుతున్న పాఠ్య ప్రణాళిక పరిశీలించే కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 1899లో లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యను ప్రాధాన్యత ఇచ్చాడు. 1899లో లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ కాలంలో చాలా ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశాడు. కానీ 1897లో నుంచి 1902 మధ్యకాలంలో వచ్చిన భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధితో పాఠశాలల పిల్లలు తగ్గిపోయారు. దీనితో పాఠశాలలు మూసేశారు. 1897-99 కాలానికి నిశ్శబ్ద కాలం అని అంటారు. గమనిక, 1897-99 కాలానికి నిశ్శబ్ద కాలం అని అంటారు. 1901లో సిమ్లాలో విద్యా సదస్సు నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలు చర్చించారు. ఇప్పుడు భారతీయ విశ్వవిద్యాలయ కమిషనర్ 1902 దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు పరిష్కరించుటకు తగిన సూచనలు ఇచ్చేందుకు ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఈ కమిషనర్ను నియమించాడు. మరోసారి, దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలను
సంస్కరించుటకు తగిన సూచనలు ఇచ్చేందుకు ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఈ కమిషనర్ నిర్మించాడు. ఈ కమిషనర్ సూచించిన అంశాలు: మొదటిది, కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకూడదు, ఉన్న వాటిని సంరక్షించాలి. లార్డ్ కర్జన్ ఇచ్చిన నియమాలు ఏంటి? కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకూడదు, ఉన్న వాటిని సంస్కరించాలి. విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సెనెట్ సిండికేట్లను పునర్వ్యవస్థీకరించాలి. ఒక్కసారి విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా పనిచేయటకు సెనెట్ సిండికేట్లను పునర్వ్యవస్థీకరించాలి. కళాశాల అధ్యాపకులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. కళాశాల అధ్యాపకులకు తగిన ప్రాతిపద్యం కల్పించాలి. పరీక్షా విధానాన్ని పరిష్కరించాలి. కళాశాలకు అనుబంధ ప్రతిపత్తి ఇచ్చేటప్పుడు విశ్వవిద్యాలయ తగు ప్రమాణ సూత్రాలు పాటించాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయ గ్రంథాలను ప్రయోగశాలగా మెరుగుపరచాలి. మరోసారి విశ్వవిద్యాలయ గ్రంథాలయాలను ప్రయోగశాలలుగా మెరుగుపరచాలి. 3 ఏళ్ళు డిగ్రీ తరగతులు ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ తరగతులు ఎత్తివేయాలి. భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 విషయం 1902 సంవత్సరంలో విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయ చట్టం ఆమోదించబడింది. దీనినే భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 అంటారు. భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 అంటారు. అది ఏమిటి? జవాబు: 1902 సంవత్సరంలో విశ్వవిద్యాలయ కమిషనర్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయ చట్టం ఆమోదించబడింది. దీనిని భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 అని అంటారు. ఈ చట్టం యొక్క ముఖ్య అంశాలు: సెనెట్లో సభ్యులు సంఖ్య తగ్గించబడుతుంది. మొదటిగా, సెనెట్లో సభ్యుల సంఖ్య తగ్గించబడుతుంది. విశ్వవిద్యాలయ విధులు సంస్కృతి పరచబడ్డాయి. ఇవి తమంతటా తాము ప్రొఫెసర్లను లెక్చరర్లను నియమించుకోవచ్చు. ఒకసారి విశ్వవిద్యాలయ నిధులు విస్తృతపరచబడ్డాయి. ఇవి తమంతటా తాము ప్రొఫెసర్లు లెక్చరర్లు నియమించుకోవచ్చు. పరిశోధనకు కావలసిన అంశాలు కల్పించారు. సిండికేట్లను చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది. సిండికేట్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది. వాటిలో విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు తగు ప్రాతినిధ్యం కల్పించబడింది. కళాశాలను విశ్వవిద్యాలయాలు అనుబంధం ప్రాతిపత్తి కల్పించేటప్పుడు కఠిన నియమాలు విధించబడ్డాయి. కళాశాలలో విద్యా ప్రమాణాలు కాపాడేందుకు వాటిని అప్పుడప్పుడు తనిఖీ చేసేందుకు సిండికేట్లు అధికారులు ఇవ్వబడింది. ఈ చట్టం విశ్వవిద్యాలయం మీద ప్రభుత్వ పట్టుదల మరింత పెరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. గోఖలే తీర్మానం 1911. గోపాల్ కృష్ణ గోఖలే గాంధీ గారికి గురువుగా ప్రసిద్ధి పొందాడు. మరోసారి, గోపాల్ కృష్ణ గోఖలే మన మహాత్మా గాంధీ గారికి గురువుగా ప్రసిద్ధి పొందాడు. 1910 సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికయ్యాడు. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు.
1910 సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేట్ కౌన్సిల్లో ఎన్నికయ్యారు. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. గోపాలకృష్ణ గోఖలే తీర్మానం 6 నుండి 10 సంవత్సరాల మధ్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలి అని తీర్మానించాడు. మరోసారి 6 నుండి 10 సంవత్సరాల మధ్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని నిశ్చయించాడు. దీనికి సంబంధించిన ఖర్చులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరించాలి. ప్రాథమిక విద్యా వ్యాప్తి కొరకు కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి. ప్రతి సంవత్సరం బడ్జెట్ వివరణలో ప్రాథమిక విద్య ప్రగతి సంబంధించిన ప్రస్తావన ఉండాలి. మరోసారి ప్రతి సంవత్సరం బడ్జెట్ చివరిలో ప్రాథమిక విద్య ప్రగతి సంబంధించిన ప్రస్తావన ఉండాలి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40 ఉండాలి. మరోసారి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40గా ఉండాలి. తర్వాత బిట్టు విద్యా వ్యయాన్ని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తి భరించాలి. విద్యా వ్యయాన్ని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తి భరించాలి. తర్వాత బిట్టు 6 నుండి 10 సంవత్సరాలలో పిల్లలకు బడికి పంపించని తల్లిదండ్రులు శిక్షించాలి. గమనిక 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు బడికి పంపించని తల్లిదండ్రులకు శిక్షించాలి. తర్వాత బిట్టు ప్రాథమిక విద్య కోసం స్థానిక సంస్థల మీద విద్యా సెస్ విధించాలి. గోఖలే తీర్మానంలోని నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కల్పించాలని సూచన తప్ప మిగతా వాటినన్నిటిని ప్రభుత్వం ఆమోదించింది. గోఖలే తీర్మానంలో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కల్పించాలన్న సూచన తప్ప మిగతా వాటినన్నిటిని ప్రభుత్వం ఆమోదించింది. అయితే గోఖలే తీర్మానంలో ముఖ్య అంశం కూడా ఇదే. అమాయకులైన నిరక్షరాస్యులైన జాతి అభివృద్ధి చెందలేదు కావున విద్య ప్రాథమిక హక్కుగా ఉండాలని పేర్కొన్నాడు. గమనిక అయితే గోఖలే తీర్మానంలో ముఖ్య అంశం కూడా అదే. అమాయకులైన నిరక్షరాస్యులైన జాతి అభివృద్ధి చెందలేదు కావున విద్య ప్రాథమిక హక్కుగా ఉండాలని పేర్కొన్నాడు. అటు తర్వాత నూతన విద్యా విధానం 1913 గోఖలే తీర్మానం తర్వాత ప్రాథమిక విద్య కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. మరోసారి గోఖలే తీర్మానం తర్వాత ప్రాథమిక విద్య కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. దీనిలో ముఖ్యాంశాలు: మొదటిగా పూర్వ ప్రాథమిక పాఠశాలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. ఉన్నత ప్రాథమిక పాఠశాలలు అవసరం ఉన్న ప్రదేశాలు స్థాపించాలి. మరోసారి ఉన్నత లేదా ప్రాథమిక పాఠశాలను అవసరం ఉన్న ప్రదేశాలు స్థాపించాలి. తర్వాత స్థానిక విద్యా బోర్డు ఏర్పాటు చేసి పాఠశాలలను ముక్తాబులను దాని పరిమితిని తేవాలి. మరోసారి స్థానిక విద్యా బోర్డు ఏర్పాటు చేసి పాఠశాలలను ముక్తాబులను దాని పరిధిలోకి తేవాలి. తర్వాత బిట్టు గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలలో వేరూరు విద్యా ప్రణాళికలు ఉండాలి. ముఖ్యంగా
గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలలో వేరువేరు విద్యా ప్రణాళికలు ఉండాలి. తర్వాత బిట్టు స్థానిక భాషల్లో నిష్ణాతులైన శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి. ముఖ్యంగా స్థానిక భాషల్లో నిష్ణాతులైన శిక్షణ పొందిన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. తర్వాత బిట్టు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40 ఉండాలి. తర్వాత బిట్టు స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. వర్తమాన పాఠంలోని ఇప్పుడు ప్రస్తుతించి ఉన్న పాఠంలోని కొన్ని బిట్లు మీకు ఇప్పుడు నేను బిట్ రూపంలో తెలియజేస్తాను. అందులో మొదటిగా ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. మొదటి బిట్టు ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. జవాబు పోర్చుగీసు వారు రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. తర్వాత బిట్టు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది వాస్కోడి గామా ఏ దేశస్థుడు? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కోడి గామా ఏ దేశస్థుడు? జవాబు పోర్చుగీసు వాడు. తర్వాత బిట్టు భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు? తర్వాత బిట్టు భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు? జవాబు కొచ్చిన్ అనే పట్టణంలో భారతదేశం యొక్క మొట్టమొదటి ముద్రణాలయం స్థాపించడం జరిగింది. నెక్స్ట్ బిట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? 31 డిసెంబర్ 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో స్థాపించారు. తర్వాత బిట్టు పీటర్ అనే యువకుడిని కంపెనీ ఇంగ్లాండ్ పంపిన క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించింది అని పేర్కొన్నది. మరోసారి ఈ యొక్క ప్రశ్న మీకు తెలియజేస్తున్నాను. పీటర్ అనే యువకుడిని పంపిన ఇంగ్లాండ్ పంపించిన క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించింది అని పేర్కొన్నది. జవాబు ఎన్ఎన్ లా అని. తర్వాత ప్రశ్న ప్రమోషన్ ఆఫ్ లెటర్నింగ్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత. మరోసారి ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియన్ గ్రంథ రచయిత ఎన్ఎన్ లా. దయవుంచి పై బిట్లు ఖచ్చితంగా కంఠస్థ పెట్టవలసి ఉంటుంది. 10 సార్లు వింటే అది బుర్రలో ఉంటుంది. ఆధునిక విద్యా పితామహుడిగా ఎవరు పేర్కొంటారు? మరోసారి ఆధునిక విద్యా పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? జవాబు చార్లెస్ గ్రాంట్ని ఆధునిక విద్యా పితామహుడిగా పేర్కొంటారు. నెక్స్ట్ బిట్టు ఆధునిక భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించింది. మరోసారి ఆధునిక భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించింది. జవాబు చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించారు. తర్వాత బిట్టు భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ పుస్తకం రచయిత ఎవరు? మరోసారి భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ పుస్తకం ఎవరు రచించారు? జవాబు చార్లెస్ గ్రాంట్ భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ పుస్తకాన్ని రచించారు. తర్వాత బిట్టు
చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులు భాగం ఏర్పడాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించిన వాడు. మరోసారి, చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులను బాగుపరిచేయాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఏంటవి? ఆంగ్ల భాష, విద్య అందించడం, క్రైస్తవ మతం స్వేచ్ఛ. మరోసారి, ఆంగ్ల భాష, విద్య అందించడం, క్రైస్తవ మత స్వేచ్ఛ. ఈ మూడు ఉంటే అబ్జర్వేషన్ పుస్తకం భారతీయుల భాగంలో ఏర్పరిచిన ఈ అంశాలు ఇక్కడ పొందుపరిచి ఉంది. చార్లెస్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మరోసారి, చార్లెస్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. విల్బర్ ఫోర్స్ అనే వ్యక్తి అబ్జర్వ్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తర్వాత బిట్టు, బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టం ప్రకటించింది? మరోసారి, బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టం ప్రకటించింది? 1813 చార్టర్ చట్టం. నూతన విద్యా విధానానికి ఆంగ్ల తాళం చెవి లాంటిదని పేర్కొన్నవారు ఎవరు? మరోసారి, నూతన విద్యా విధానంలో ఆంగ్ల తాళం చెవి లాంటిది అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు వుడ్.